ట్రంప్ మీద జరిపినటువంటి కాల్పుల్లో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ వ్యక్తి 55 ఏళ్ల వయసు ఉన్నాడు. తనకి రౌత్ అతని పేరు, తనకి 2 బ్యాక్ ప్యాకులు కూడా పెట్టుకున్నాడు అతని దగ్గర కాల్పుల తర్వాత ఆగకుండా చేయడానికి. అక్కడ ఒక పొదల్లో దాక్కుని ఉన్నాడు ట్రంప్ ఉండేటటువంటి ప్రదేశంలో. ఆ పొదల దగ్గర వెరిఫై చేయడానికి సీక్రెట్ సర్వీస్ వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలో తన గుట్టు రట్టయిపోతుందని ఒక్కసారిగా కాల్పులకి తెగబడ్డంతో అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే అతను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తే వాహనంలో పారిపోతుంటే వేటాడి పట్టుకున్న సీక్రెట్ సర్వీస్. అతని వయసు 50 ఏళ్ళకు పైబడి ఉంది అన్నటువంటి తేలింది. ఇందులో స్పెషల్ ఏంటంటే అసలు అంత ముందొచ్చి అతను ఎట్లా అక్కడ ఉండగలిగాడు, పామ్ బీచ్కి సంబంధించినటువంటి స్పాట్లో ఎట్లా ఉండగలిగాడు, గోల్ఫ్ కోర్టు దగ్గర, అలాగే విత్ వెపన్స్ ఎలా ఉండగలిగాడు, ఆ పొదల్లో అంత దగ్గర దాకా ఎట్లా ఉండగలిగాడు, ముందు వెరిఫై చేయరా, ఇది ఒక సందేహం. రెండవది వచ్చేటప్పటికి ఇది వరుసగా 2వ కాల్పుల అటెంప్ట్ ట్రంప్ మీద. క్రిందటిసారి అసలైనటువంటి వాడెవడో కనిపెట్టలేదు, ఈ దఫా కూడా అప్పుడు అసలైన వాడెవడో అప్పుడే కాల్ చేశారు కాబట్టి అయిపోయింది. కానీ రీజన్ కనిపెట్టలేరు, అంటే కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ కనిపెట్టలేదు, ఎందుకు అతను ట్రంప్ మీద ఆ కక్ష పెట్టుకుని అటాక్ చేశాడన్నట్టు. ఇప్పుడు అంతే ఉంది, ప్రస్తుతానికైతే లేదు. ఏమన్నా ఇవాళ రేపట్లో తేలుతుందని చూద్దాం.